జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఎప్పుడో ఎవరో చేసిన పాపానికి నా బిడ్డకి శిక్ష ఎందుకు స్వామి? చేజారిపోయిన ఆభరణాల కారణంగా అపశుభం తెలియని ఇంకా రూపం కూడా పోసుకొని పసి ప్రాణం బలి కావాలా? ఇదేం న్యాయం స్వామి? అసలు ఏం తప్పు చేసిందని మా బిడ్డ శిక్ష అనుభవించాలి? మా కడుపును పుట్టడమే తను చేసిన తప్పైతే మా బిడ్డకి జన్మనిచ్చి మా ప్రాణాలు తీసుకో. ప్రతి క్షణం బిడ్డకి ఏమవుతుందోనన్న భయంతో మేం బతకలేము స్వామి. ఈ నరకాన్ని అనుభవించలేకపోతున్నాం. నిన్ను భోళా శంకరుడు అంటారు, కోరిన వెంటనే వరములు కురిపిస్తావు అంటారు. మరి నా బిడ్డని ఎందుకు బలి తీసుకోవాలనుకుంటున్నావు? ఈ లోకాన్ని చూడకముందే ఎందుకు తీసుకుపోవాలని చూస్తున్నావు? కరుణ చూపించు స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. వచ్చారా స్వామి? జరిగిందంతా మీకు తెలియంది కాదు. శివయ్యకి చెప్పండి స్వామి. మా మొర ఆలకించమని చెప్పండి. ఆది దంపతులు కదా, ఈ దంపతుల బాధ అర్థం చేసుకోమని చెప్పండి. నలుగు పిండితో బొమ్మని చేసుకొని దానికి ప్రాణం పోసి కాపలాగా పెట్టి శివయ్య ఆ బిడ్డ ప్రాణాలు తీసేస్తే ఆ పార్వతమ్మ విలవిల్లాడిపోయిందే. బిడ్డకి తిరిగి ప్రాణాలు పోసేదాకా భర్త మొహం కూడా చూడలేదే. బిడ్డ దూరమైతే పడే బాధ ఆ తల్లికి తెలుసు కదా. మరి ఈ తల్లికి అదే బాధ కలిగించాలని చూస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటుంది? ఆ తల్లితో మీరైనా చెప్పండి స్వామి. తన బిడ్డ ప్రాణాలు కాపాడినట్టే నా బిడ్డ ప్రాణాలు కూడా కాపాడమని చెప్పండి. చెప్పండి స్వామి, చెప్పండి. మా బిడ్డకేదైనా జరిగితే మేం బ్రతకలేం. కానీ అది తప్పదు అనుకుంటే ఇక్కడే ఇప్పుడే మా ప్రాణాలు తీసుకోమని చెప్పండి. బోలాశంకరుడు బలి కోరేవాడు కాదు, అనుగ్రహించేవాడే, అండగా నిలబడేవాడే. కానీ మీరు మోస్తున్న ఆ శాపం చేసిన తప్పుకు రూపం. మీకు అప్పుడే చెప్పాను, అమ్మవారి అయ్యవార్ల అలంకరణ జరిగితేనే శాపం నిర్వీర్యం అవుతుంది. అది మీ చేతుల్లోనే ఉంది, ఆ పరమశివుని చేతుల్లో కూడా లేదు. ఆయన కూడా కాలానికి కర్మకి బద్ధుడే. అందుకే శాపగ్రస్తులైన మీ మొరని ఆయన ఆలకించలేడు. అంటే నా బిడ్డ అనుక్షణం ఖండాల్ని ఎదుర్కోవాల్సిందేనా? ఈ బిడ్డ ఆయన ప్రసాదించిన వరం కాదా? వరమే, కానీ శాపం శాపమే. అలా ఎలా అవుతుంది స్వామి? ఆ దేవుడిచ్చిన వరం కూడా శాపానికి తలొంచాల్సిందేనా? మిమ్మల్ని అనుగ్రహించిన ఈ వరం శాపాన్ని దూరం చేయడానికా, ఆ శాపం అనుభవించడానికా అనేది కాలమే నిర్ణయిస్తుంది. సమస్య మీదైనప్పుడు పరిష్కారం ఎక్కడో ఉండదు, మీలోనే ఉంటుంది. వెతకండి, మీరు తలపెట్టిన కార్యాన్ని పూర్తి చెయ్యండి. తరతరాలుగా వెలగని అఖండ దీపం మీ వల్లనే వెలిగింది. నేలమాలిగలు తెరుచుకోవడానికి మీరే కారణం. ఆయన అనుగ్రహం లేకుండా ఇవేవీ జరగవు.
సంకల్పంతో ముందుకు సాగండి. సమస్య పరిష్కారం అవుతుంది. ఉన్నది ఒక్కటే మార్గం. అమ్మవారు అయ్యవార్ల ఆభరణాలు వారికి చేర్చండి. వేరే మార్గం కోసం వెతక్కండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. బావా, ఆయన అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఒకే మాట. అవును వైదేహి, చేజారిన ఆభరణాలు ఇక్కడికి చేర్చాలి. అప్పుడే మన బిడ్డ క్షేమంగా ఉంటాడు. అవును బావా, ఆ రోజు నేల మాలికలు తెరుచుకునే వరకు తెరుచుకుంటాయో లేదో తెలీదు. అందులో ఏముందో తెలీదు. అలాంటప్పుడు ఎవరు ఇక్కడికొచ్చి ఎలా తీసుకెళ్తారు బావా? నిజమే వైదేహి, మన పక్కనే ఉండేవాళ్ళెవరో మన వంశం నిర్వంశం చేయడానికి చేస్తున్న కుట్ర. దీన్ని ఎలాగైనా బయట పెట్టాలి బావా. బయట పెడితేనే మన బిడ్డకి బ్రతుకు. బయట పెడతాను. అసలు దొంగలెవరో కనిపెడతాను. మన బిడ్డని కాపాడుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.